సాంఖ్య యోగం శ్లోకం 34-37. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే. ఇప్పుడు నీవు యుద్ధం చేయనట్లయితే అపకీర్తి ప్రాప్తిస్తుంది. అది యావత్ భూమండలము అంతా వ్యాపిస్తుంది. అలాంటి అవమానము కంటే సహజమైన మరణమే ఎంతో మేలు కదా. భయాద్రణాదుపరతం మం శక్తే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. నిన్ను ఇంతవరకు గౌరవముగా చూసిన మహారథులు కూడా నిన్ను ఇప్పుడు పిరికివాడివలే యుద్ధరంగము నుండి పారిపోయిన భీరువుగా భావిస్తారు. దానివల్ల నీవే చులకన అవుతావు. అవాచ్యవాదాంశ్చ బహు వదిష్యంతి తవాహితాంహ మిందంత కస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం కిం. నీ శత్రువులు నీ సామర్థ్యమును పరిహసిస్తూ అనేక రకములుగా దుర్భాషలాడుతారు. దీనికంటే మించిన దుఃఖము వేరొకటి ఉంటుందా? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌత్తేయ. యుద్ధాయ కృత నిశ్చయః. ఈ యుద్ధములో శత్రువుల చేతలో సంహరింపబడితే స్వర్గములో సుఖపడుతావు. అలా కాక నీవే శత్రువులను సంహరిస్తే ధరణి మండలము యందు రాజ్యములో సుఖభోగాలు అనుభవిస్తావు. కౌంతేయ, దృఢ నిశ్చయముతో యుద్ధము చేయుటకు లేచిరా.